ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుడి మాటల కొరకు మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాం. ప్రభా, నీ వాక్యపు వెలుగులో మా జీవితాల్ని సరిచేసుకోవడానికి కృపనివ్వండి. మా అందరితో మాట్లాడండి. మీ స్వరాన్ని విని గ్రహించుకొని నీ చిత్తము చేయటలో మా అందరికీ కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. Proverbs chapter 2 verse 11. Discretion shall preserve thee, understanding shall keep thee. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో అద్భుతమైనటువంటి మాటల్ని సెలవిస్తున్నాడండి. ఒకటేంటంటే, బుద్ధి ఏం చేస్తుందంట, మనల్ని కాపాడుతుందంట. వివేచన ఏం చేస్తుందంట, మనకి కావలి కాస్తుందంట. బుద్ధి ఎందుకు కాపాడుతుంది? ఈ బుద్ధి ఎవరిస్తారు అంటే దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. ఈ వివేచన ఎవరిస్తారంటే దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే దేవుడు వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదములు ఆయన యందే గుప్తములై ఉన్నాయి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు బుద్ధి కావాలన్నా, జ్ఞానం కావాలన్నా, వివేచన ఆత్మ కావాలన్నా అది ఎవరివ్వాలి? దేవుడు మాత్రమే ఇవ్వాలి. దేవుడు ఇచ్చినప్పుడు మాత్రమే మనకి బుద్ధి వస్తుంది, మరి అలాగే వివేచన వస్తుంది, అలాగే జ్ఞానం కూడా వస్తుంది. మరి బుద్ధి ఎందుకు కాపాడుతుంది అంటే, మరి దేవుడు ఇచ్చేటువంటి ఆ మంచి బుద్ధి ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి సహాయం చేస్తుంది. మంచితనానికి మనం అనుకుంటాం చాలాసార్లు విలువ లేదు అని, కానీ ఖచ్చితంగా విలువను దేవుడు ఇస్తాడండి. ఈరోజు మనం ఎక్కడికి పోతున్నా మనకి సహాయం చేసే మనసుని దేవుడు ఇస్తున్నాడు ఇతరులకి అంటే అది మంచి బుద్ధి. అంతే కదా, మనము ఎలాంటి వారికైనా సహాయం చేయగలుగుతున్నాము అంటే అది దేవుడు ఇచ్చేటువంటి మంచి బుద్ధి అన్నమాట. ఎవరైతే మంచి బుద్ధి కలిగి ఉంటారో తప్పకుండా దేవుడు వారికి తోడుగా ఉంటారు. మనుషులు మోసం చేయొచ్చేమో అలాంటి వాళ్ళని, అలాగే మనుషులు వాళ్ళని అన్యాయస్తులుగా మరి చూడొచ్చేమో, అన్యాయం చేయొచ్చేమో, కానీ దేవుడు మాత్రం అలాంటి బుద్ధి కలిగినటువంటి వారిని దేవుడు ఎప్పుడు ప్రేమిస్తాడు. చాలాసార్లు మనం అంటుంటాం కదా, మొదటిగా నీ బుద్ధులు మార్చుకో అని. ఏం బుద్ధులు ఉన్నాయి ఈరోజు మనం మార్చుకోవడానికి? మన జీవితంలో ఎలాంటి బుద్ధులు కలిగి ఉన్నాం? కఠినంగా మాట్లాడుతున్నామా? కఠినంగా వ్యవహరిస్తున్నామా? ఇతరులని బాధలు పెడుతున్నామా? లేకపోతే ఏ విషయంలో బుద్ధిని కోల్పోయిన వారుగా ఉన్నామో ఈరోజు దేవుడి దగ్గర నుంచి ఆ బుద్ధి పొందుకున్నాం. చాలా అవసరం అండి. కుటుంబాలని కాపాడుకోవడానికి, కుటుంబాలని కట్టుకోవడానికి బుద్ధి చాలా అవసరం. సమయోచితమైన జ్ఞానం అన్నమాట ఇది. కాబట్టి ఆ బుద్ధిని మనం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా మన జీవితంలో నిలబడుకుంటాము, నిలదొక్కుంటాం. కాబట్టి అది మనల్ని, మన కుటుంబాల్ని, మన బిడ్డల జీవితాలని కూడా నిలబెడుతుంది. ఇంకొక మాట దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, వివేచన నీకు కావాలి కాయను. ఎందుకు మనకి వివేచన కావాలి? ఈరోజు ఎంతోమంది వివేచన లేకోకుండా నిర్ణయాలు తప్పుగా తీసేసుకుంటున్నారండి. మానవుల యొక్క వివేచన శక్తి ఎలా ఉందంటే కనిపించే వాటిని మాత్రమే చూస్తుంది, కానీ దేవుడు ఇచ్చేటువంటి ఆ వివేచన రాబోయే పరిస్థితులను కూడా చూస్తుంది. కానీ ఈరోజు చాలామంది యవనస్తులు, కుటుంబీకులు, తర్వాత పిల్లలు ఎక్కువ శాతం ఏదైతే కనిపిస్తున్నారో వాటినే కావాలని ఆశపడుతున్నారో అదే వివేచిస్తున్నారు అనమాట. కానీ దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానము, వివేచన అలా ఉండదండి. ఖచ్చితంగా మనం చేసేటువంటి ప్రతి తీర్మానంలో దేవుడు తోడుగా ఉంటాడు. కాబట్టి మనం జడ్జి చేసే ప్రతి దాంట్లో దేవుడు ఆ జ్ఞానం ఇచ్చి ఉంటాడు. కాబట్టి మరి తప్పకుండా మన వివేచన అనేది ఏం చేస్తుందంటే కావలిగా నిలుస్తుంది. ఈరోజు చాలా కుటుంబాలు కోల్పోవడానికి, చాలా కుటుంబాలు కూల్చివేయబడ్డానికి కారణం ఏంటంటే ఆ గృహంలో ఉన్న స్త్రీకి వివేచన లేకపోవడం. మరి జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది అని చూస్తాం. సామెతలు 14వ అధ్యాయం 1వ వచనంలో 3 రాళ్ళు తన చేతితోనే తన ఇల్లు పీకి వేసుకుంటుంది అని. ఇక్కడ జ్ఞానం ఉంటే ఇల్లు కడతాము, జ్ఞానం లేకపోతే ఇల్లుని మరి పీకేస్తాం. ఈరోజు చాలామంది ఈ వివేచన ఆత్మ లేకపోవడం వల్ల ఏం చేస్తున్నారంటే కాపురాల్ని కూల్చేసుకుంటున్నారు, కట్టుకోవాల్సిన కుటుంబాలని కట్టుకోలేకపోతున్నారు, కావలి కావాల్సిన కుటుంబాలని కావలి కాచుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలో మరి భర్తకి భార్యని కావలించడానికి, అలాగే భార్యకి భర్తని కావలించడానికి దేవుడు నిర్మించిన వ్యవస్థ. అంతేకాకుండా తల్లిదండ్రులు ఇద్దరు కూడా పిల్లలకి కావలిగా ఉండడానికి దేవుడు నియమించాడు. ఈ వివేచన శక్తి మనకు ఉందా? ఆలోచిస్తున్నామా ఏ రోజైనా? ప్రతి కుటుంబంలో తల్లిదండ్రుల పాత్ర చాలా గొప్పది. వాళ్ళిద్దరు కానీ పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉంటారు. ఎక్కడైనా ఒక చోట అది మిస్ అయిపోయింది అనుకోండి, వాళ్ళ పిల్లల జీవితంలో కూడా
మరి ఎన్నో విషయాలు వాళ్ళు మిస్ అయిపోతారన్నమాట. కాబట్టి ఈ వివేచన అనేది ఖచ్చితంగా కావాలి. ఈరోజు వివేచన మన గృహాల్లో కలిగి ఉంటే మన పిల్లల చుట్టూ కూడా కావాలి అనేది ఉంచబడుతుంది. కాబట్టే దేవుడు బుద్ధి మంచిది పెట్టుకోండి అని చెప్తున్నాడు. అలాగే దేవుడు ఇచ్చేటువంటి వివేచన కలిగి ఉండండి. ఎందుకంటే వివేచన ఏం చేస్తుందంటే రాబోయే ఆపదల్ని ముందుగానే తెలుసుకునేటట్టుగా చేస్తుంది. కాబట్టి కాపలా వేస్తుంది, అంటే కావిలిగా వస్తుంది. ఇలాంటి ఆపద నా కుటుంబానికి రాకూడదు అని చెప్పి ఒక స్త్రీ జ్ఞానవంతురాలైతే వచ్చే ప్రతి ఉపద్రవాన్ని ముందుగానే గ్రహించుకునేటువంటి శక్తిని దేవుడు ఇస్తాడు. కాబట్టి ఆ యొక్క ఉపద్రవంలో నుంచి బయటపడడానికి దేవుడు కృప చూపిస్తాడు. అలాగే ఆ జ్ఞానవంతుడైనటువంటి వ్యక్తి కుటుంబాన్ని నడిపిస్తున్న యజమానుడైతే రాబోయేటువంటి పరిస్థితులు ముందుగానే పసికట్టి కుటుంబానికి కంచె వేసుకుంటాడు. వాళ్ళ బిడ్డల జీవితం చుట్టూ ఒక కంచె అనేది ఉంటుందన్నమాట. ప్రతి నిర్ణయంలో కూడా యోగ్యముగా మరి తీసుకోగలుగుతారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి జ్ఞానం అనేది, వివేచన అనేది చాలా అవసరం. మరి జ్ఞానంకి వివేచనకి చాలా డిఫరెన్స్ ఉందండి. ప్రతిదీ కూడా వివేచించడం నేర్చుకోవాలి. మనం చాలాసార్లు జడ్జ్ చేస్తుంటాం కదా ఎదుటి వ్యక్తిని పైన చూసేసి. అందుకే చెప్తుంటారు సామెత, డోంట్ జడ్జ్ బై సీయింగ్ ద కవర్ ఆఫ్ ద బుక్. అంటే బుక్ కవర్ని చూసి బుక్ ఏంటో జడ్జ్ చేయలేం కదా. కాబట్టి అలా చాలాసార్లు మనం జడ్జ్ చేస్తుంటాం, కానీ అలా చేయకూడదు అనమాట. ఏదైనా కూడా లోపల ఓపెన్ చేసి చదివిన తర్వాత ఆ బుక్కు ఉన్నటువంటి క్వాలిటీ ఏంటి, కంటెంట్ ఏంటి అనేది అర్థమవుతుంది. పైన కవర్ చూసి బుక్ బాగలేదు, పైన కవర్ చూసి బుక్ బాగుందని డిసైడ్ చేస్తే అది వివేచన అనిపించుకోదనమాట. అలాగే నువ్వు కూడా ఒక వ్యక్తిని చూసినప్పుడు, ఒక కుటుంబాన్ని చూసినప్పుడు, మరి ఎవరినైనా చూసినప్పుడు నువ్వు కూడా వాళ్ళని అలా జడ్జ్ చేయడానికి వీలు లేదు. దేవుడు మరి సమూయేలు ప్రవక్తను పంపించి మరి దావీదుని అభిషేకం చేయమన్నప్పుడు దావీదు ఎవరో కూడా సమూయేలుకి తెలియదు అనమాట. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు దావీదు ఇంట్లో కూడా ఉండడు. మరి వాళ్ళ తండ్రి అయినటువంటి యెష్షయిని పిలిచి మీ అందరి కుమారులను ఇక్కడ తీసుకురండి, దేవుడు నన్ను అన్నప్పుడు ఫస్ట్ పెద్ద కుమారుని చూస్తాడు. సమూయేలు చూసి అబ్బా ఎంత బాగున్నాడు ఇతను, ఖచ్చితంగా రాజు ఇతనే అవుతాడు, ఎందుకంటే బాగా చూడడానికి బాగున్నాడు, ఆకారంలో కూడా బాగున్నాడు, హైట్ వెయిట్ కూడా బాగున్నాడు అని అనుకుంటాడు అనమాట. కానీ దేవుడు అంటాడు ఇతను కాదు. అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, మనుషులు పై రూపంలో చూసి లక్ష్య పెడతారు కానీ నేను హృదయాన్ని చూసి లక్ష్య పెడతాను సమూయేలు అని చెప్తాడు. అయితే ఎంతమంది వచ్చినప్పుడు సమూయేలు అనుకుంటారు వీళ్ళు బాగున్నారు, వీళ్ళనేమో దేవుడు అట్లా అందరినీ అనుకుంటాడు, కానీ దేవుడు నో 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 అని చెప్తాడు అనమాట. ఇంకా సమూయేలుకి ఏం అర్థం కాలేదనమాట. ఇంతమంది వచ్చినా నో చెప్తున్నాడు, మరి ఇంకెవరు లేరు కదా అని డౌట్ వస్తుంది. ఇంకెవరైనా ఉన్నారా అంటే ఉన్నాడు, మా చిన్న కుమారుడు ఉన్నాడు దావీదు, అతను గొర్రెలు కాసుకుంటాడు, వీళ్ళందరూ అయితే యుద్ధంలో ఉన్నారో అతను గొర్రెలు కాసుకుంటా అంటే ఒకసారి పిలిపి అని అంటాడనమాట. పిలిపించినప్పుడు మరి దావీదు రూపసిగా అలాగే చాలా చక్కగా ఉంటాడు అనమాట. అయితే దేవుడు అంటాడు ఇతనే నేను కోరుకున్న వ్యక్తి. అంటే చూడ్డానికి అందంగా ఉన్నాడని దేవుడు కోరుకోలేదు, కానీ దావీదు మనసు దేవుడికి యోగ్యంగా ఉంది. దావీదు మరి అరణ్యంలో కూడా దేవుని స్తుతిస్తూ ఎన్ని కీర్తనలు బైబిల్లో రాశాడు అంటే ఆయనకు ఉన్నటువంటి రిలేషన్ అనమాట దేవుడితో. కాబట్టి దేవుడితో ఉన్నాడు కాబట్టి ఎంతో వివేచన శక్తి కలిగి ఉన్నాడు, మంచి బుద్ధి కలిగి ఉన్నాడు అనమాట. తర్వాత తన జీవితంలో సౌలు ఎన్నిసార్లు తరిమినా కూడా చంపకూడదని నిర్ణయం తీసుకుంటాడు. ఎందుకంటే సౌలు దేవుడి చేత అభిషేకించబడిన వ్యక్తి కాబట్టి నేను అతన్ని చంపకూడదు అనే మంచి బుద్ధి కలిగి ఉంటాడనమాట దావీదు. ఎంతోమంది ప్రేరేపిస్తారు, చంపు నిన్ను ఇంతగా వెంటాడుతున్నారు కదా అని, కానీ ఏ రోజు కూడా దావీదు తన చెయ్యి లేపడనమాట సౌలు మీద చంపడానికి. దావీదు మంచి బుద్ధి కలిగినటువంటి వ్యక్తి, అలాగే వివేచన ఆత్మను కూడా కలిగి ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే దేవుడు అతన్ని అభిషేకించినప్పుడు జ్ఞాన వివేచ ఆత్మలు కూడా పొందుకున్నాడు. ప్రతి విషయంలో ఎంతో వివేకంగా నడుచుకున్నాడు. మరి సౌలు దగ్గర, అలాగే తన కుమారుడైనటువంటి యోనాతాను దగ్గర, ఎంతోమంది రాజుల ముందు, ఫిలిష్తీయుల ఎదుట, ఇలా ఎన్ని పరిస్థితులు తన చుట్టూ ముట్టినా కూడా దేవుడు ఇచ్చినటువంటి వివేచన శక్తితో వాటన్నిటిని కూడా జయిస్తూ మరి గొప్పగా ఇజ్రాయెల్కి రాజుగా మార్చబడ్డాడు తన జీవితంలో. కాబట్టి ఈ బుద్ధి అలాగే వివేచన అనేది దేవుడి దగ్గర నుంచి వస్తాయి. కాబట్టి ఈరోజు మన కుటుంబాలని కట్టుకోవాలన్నా, మన పిల్లల జీవితాలని కాపలా కాసుకోవాలన్నా, రాబోయే ఉపద్రవాల నుంచి మనం తప్పించబడి జ్ఞానంతో మన ఇల్లులు కట్టుకోవాలన్నా కూడా దేవుడిని మాత్రమే అడగాలి. దేవుడే ఇస్తాడు. లోకంలో మనం ఎంత సంపాదించినా జ్ఞానం అంతా కూడా దేవుడి దృష్టికి ఏంటి వెర్రితనం. కాబట్టి దేవుణ్ణి అడిగినప్పుడు తప్పకుండా ఈ బుద్ధి వివేచన ఆత్మను మనకి ఇస్తాడు. కాబట్టి రోజు దేవుణ్ణి అడుగుదాము, అట్టి కృపను పొందుకుందాం. అట్టి సహాయం దేవుడి దగ్గర నుంచి మనం అందరం కూడా ఎదురు చూద్దాం. తప్పకుండా ఆయన మనకి దయచేయునుగాక. పరిశుద్ధులైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా.
బుద్ధి మిమ్మల్ని కాపాడుతుంది, మరి వివేచన మీకు కావలి కాస్తుంది అన్నారు. బుద్ధి వివేకములు సర్వసంపదలు గుప్తము కలిగినటువంటి దేవాది దేవ, మాకు బుద్ధి వివేకాలు దయచేయండి. మా కుటుంబాలని, మా బిడ్డల జీవితాలని మీ కొరకు నిర్మించుకోవడానికి కావాల్సిన జ్ఞాన వివేచన ఆత్మలు మాకు దయచేయండి ప్రభువా. మా అందరికీ మంచి బుద్ధినిచ్చి క్రీస్తుని మా జీవితాల్లో చూపించినట్టుగా మమ్మల్ని ఆశీర్వదించమని, దావీదును అభిషేకించిన దేవ మమ్మల్ని కూడా అభిషేకించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ ఆల్.